టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీయడంతో తిరిగి సింఘాల్ను కూటమి ప్రభుత్వం ఈవోగా నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రాకమునిపై టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు తిరుమల వచ్చారు. ఆ సమయంలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశించినంత స్థాయిలో ఈవో శ్యామలరావు పనితీరు సాగలేదు. ఇందుకు తోడు టీటీడీ చైర్మన్ ఇతర సభ్యులతో శ్యామలరావుకు సఖ్యత లోపించింది. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 6 భక్తులు మృతి చెందటం కలకలం రేపింది. శ్యామలరావు పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వం టీటీడీ ఈవోగా 15 నెలల పాటు పనిచేసిన శ్యామలరావుపై బదిలీ వేటు వేసింది. టీటీడీ ఈవోగా వచ్చేందుకు చాలా మంది సీనియర్ ఐఏఎస్లు మొగ్గు చూపినా చివరకు అనుభవజ్ఞుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2017 మే 6న టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. ఉత్తరాది అధికారిని ఎలా నియమిస్తారు? తిరుమల సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి? భాషరాని అధికారి భక్తులతో ఎలా మమేకం అవుతారు అంటూ అప్పట్లో రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే బాధ్యతలు తీసుకున్న తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ అనతి కాలంలోనే టీటీడీపై పట్టు సాధించారు. అంతేకాదు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను సులువుగా పరిష్కరించారు. సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనాలు కల్పించిన ఘనత పొందారు. మొదటి విడతలో 3.5 ఏళ్ల పాటు పనిచేసిన సింఘాల్ పలు సంస్కరణలు తెచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు. భక్తుల దర్శనం మొదలుకొని గదుల కేటాయింపు, శ్రీవారి ప్రసాదాలు అన్నీ సులభతరంగా దక్కేలా చేశారు. శ్రీవారి ఆలయం వెండివాకిలి దగ్గర క్యూ లైన్లో తోపులాటలకు చిన్నపాటి మార్పులతో శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నారు. గదుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా టోకెన్ పద్ధతిలో కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టారు. వసతి సౌకర్యాలను సులభతరంగా పొందేలా విధానాన్ని మార్చేశారు. క్యూ కాంప్లెక్స్ కు వచ్చే భక్తులకు అప్పటికే కంపార్ట్మెంట్లలో అన్న పానీయాలను అందిస్తూ ఉండగా చంటిబిడ్డల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా పాలు ఇచ్చే సౌకర్యాన్ని కల్పించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ల నుంచి భక్తులను క్యూ లైన్లోకి అనుమతించే విధానంలో మార్పులు చేశారు. భక్తులను క్యూ లైన్లోకి అనుమతించిన తర్వాత వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకునేలా మార్పులు తీసుకొచ్చారు. భక్తుల తనిఖీల్లోనూ మార్పులు తెచ్చారు. శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచి ఉండే విధానానికి స్వస్తి పలికేందుకు సర్వదర్శనం కోసం స్లాట్ విధానం ప్రవేశపెట్టారు. 2017 మే 6న టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సింఘాల్ 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు ఈవోగా పనిచేశారు. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 2022 డిసెంబర్ 23న రెండోసారి టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా నియమితులయ్యారు. 12 రోజుల పాటు ఇన్ఛార్జి ఈవోగా విధులు నిర్వర్తించారు. మళ్లీ ఇప్పుడు సింఘాల్ను టీటీడీ ఈవోగా కూటమి ప్రభుత్వం నియమించింది. బుధవారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత టీటీడీ ఈవోగా సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. తనపై బాధ్యత పెరిగిందని, తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారని, దశలవారీగా అన్ని అమలు చేస్తామని సింఘాల్ చెప్పారు. మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ ఈవోగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది. రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కొన్ని సలహాలు, సూచనలు, దిశానిర్దేశం చేశారు. హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తామని, శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని అన్నారు. భక్తులు టీటీడీకి ఫీడ్బ్యాక్ ఇస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.